కార్యకర్త ఆర్జీవీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలో ఉన్నాడు అంటూ జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు జనసేన నాయకులు ఆకేపాటి సుభాషిణి తదితరులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ మొదట టీటీడీ కొత్త పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తిరుమలలో గత 5 ఏళ్లుగా తట్టల వ్యాపారం చేస్తున్న వైసీపీ వారే నేటికి కొనసాగుతున్నారు అంటూ స్పష్టం చేశారు. న్యాయపరంగా వీరిపై చర్యలు తీసుకోవాలని, అలాగే కొండపైన పెళ్లిళ్ల పేరుతో మఠాలలో జరుగుతున్న దోపిడీని, భక్తులను దోచుకుంటున్న వైనంపై టీటీడీ కొత్త పాలక మండలి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. అనంతరం జనసేన పార్టీపై గతంలో లేనిపోని ఆరోపణలు చేసిన ఆర్జీవీపై విరుచుకుపడ్డారు. ఒంగోలు పోలీసులు వర్మ కోసం వెతుకుతున్నారని అన్నారు. వర్మ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని తప్పించుకొని దొంగలాగా తిరుగుతున్నాడని ఆరోపించారు. బహుశా చీకటి చిత్రాలు తీస్తున్నాడేమో అంటూ హాస్యభరితమైన చురకలు విసిరారు. జగన్ ప్యాలెస్ లో ఉన్నాడని తాము చెప్పడాన్ని తెలుసుకుని బెంగళూరు ప్యాలెస్ కి కూడా పారిపోవడానికి వర్మ ప్లాన్ చేస్తాడని అన్నారు. గతంలోని వైసీపీ వారే నిర్మాతలుగా లక్ష్మీ, ఎన్టీఆర్ తదితర కూటమి నేతల చిత్రాలను తీసి ఆర్జీవీ ఫేమస్ అవ్వాలని ఉన్నాడు. కానీ నేడు కటకటాల పాలవుతున్నాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరికి భయపడనన్న ఆర్జీవీ నేడు అరెస్టు పర్వంలో టన్నుల కొద్దీ భయపడుతున్నాడని అన్నారు. చైర్మన్ గారికి, పాలక మండలి సభ్యులకి, ఈఓ, అడిషనల్ ఈఓ గారికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మనం చూసుంటాం, జనసేన పార్టీ ఏ ఇష్యూ తీసుకున్నా ఆ ఇష్యూ వెంటనే ఈ మధ్యకాలంలో ఫటాఫట్ అని అన్ని పరిష్కారాలు అవుతున్నాయి. స్వరూపానంద స్వామి మఠం మీద ఒక పోరాటం చేశాం, మఠం కైవసం చేసుకున్న టీటీడీ. అలాగే టూరిజం టికెట్ల స్కామ్ని బయటపెట్టి 100 కోట్ల టూరిజం టికెట్ స్కామ్ జరుగుతూ ఉంది అని చెప్పడంతో దాని మీద విచారణ జరిగి సిఐడి ఎంక్వైరీ జరిగి ఆ టికెట్లు రద్దు చేశారు టీటీడీ పాలక మండలి చైర్మన్ గారు. అదేవిధంగా మఠాల్లో పెళ్లిళ్ళ పేరుతో లక్షలు దోచుకుంటున్నారు. మఠాల్లో రూములు 1+5, 1+3, 1+2 అని చెప్పి సామాన్య భక్తులకి తిరుమలలో మఠాలు అందడం లేదు, మఠాల మాఫియా జరుగుతామని చెప్పి జనసేన పార్టీ చెప్పడంతో నిన్నటి దినం ఒక కమిటీ వేశారు టీటీడీ. తిరుమలలో మఠాల పైన కమిటీ వేసి విచారించి మఠాలు ఎవరి పేరుతో ఉన్నాయి, ఎవరికి ఇచ్చా మఠాలు, ఎవరెవరు వాడుతున్నారు, ఎవరెవరు అక్రమంగా మఠాలు దాంట్లో ఏం కార్యకలాపాలు చేస్తున్నారు, నిజంగా మఠాలు తీసుకున్న సంస్కృతి అందులో ఉందా లేదా అనే దాని మీద విచారణ చేపట్టడానికి ఒక మంచి కమిటీ శుభపరిణామం. తిరుమల ప్రక్షాళన మొదలైంది. దీంతోపాటు టీటీడీ పాలక మండలి ఇంకో విన్నతి ఏమనగా ముఠా అంతా కూడా బయట వస్తుంది. అలాగే అక్రమ తట్టలు తిరుమలలో, దీని మీద కూడా శ్రద్ధ పెట్టి ఒక కమిటీ వేసి తిరుమలలో అక్రమంగా వైసీపీ హయాంలో పెట్టే తట్టలన్నీ కూడా అక్రమ తట్టలు, ఆకార లైసెన్సులు, చాలా దొంగ లైసెన్సులు చేసుకొని, జిరాక్స్ లైసెన్సులు చేసుకొని తిరుమలలో వ్యాపారాలు చేసుకొని భక్తులతో దోచుకుంటారు. దీని మీద కూడా దృష్టి సారించాలని చెప్పి టీటీడీ చైర్మన్ గారిని, అలాగే టీటీడీ పాలక మండలి, టీటీడీ ఈఓ, అడిషనల్ ఈఓ గారిని కోరుతున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ పేర్లు చెప్పుకొని వైసీపీ వాళ్ళే ఉన్నారు అక్కడ. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మీ నెక్స్ట్ క్వశ్చన్ అదే, వాళ్ళకి ఆన్సర్ నేను చెప్పేస్తున్నాను. అక్కడ మాకు ఏం తట్టలు లేవు, మొత్తం వైసీపీ వాళ్ళే పెట్టుకొని ఉన్నారు. దాని మీద కూడా ఒక కమిటీ వేసి విచారించి మొత్తం తట్టలు ఎత్తేసినా మాకేం అభ్యంతరం లేదు. ఉన్న వాస్తవ పాత ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి పెట్టండి. ఎందుకంటే ఏది టేకప్ చేసినా అవన్నీ సక్సెస్ అవుతున్నాయి కాబట్టి తట్టల మీద కూడా ఒక చూద్దామని. ఎందుకంటే చాలా అక్రమంగా చాలా ఉన్నాయి, నడవడానికి భక్తులకు ప్లేస్ లేకుండా తట్టలు ఆక్రమించారు. దీని మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా టీటీడీ కోరుకుంటూ ఈరోజు ప్రెస్ మీట్లోకి రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ ఎవరికి భయపడాడు అంటాడే కానీ బాగా భయపడ్డాడు, టన్నుల కొద్దీ భయపడ్డాడు. జల్దా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, నీకు భయం ఏంటో చూపిస్తా టన్నుల కొద్దని. అంటే మాఫియాలతో సినిమాలు తీసేసి, మాఫియా నాయకులను పెట్టి సినిమా స్టోరీలు పెట్టేసి మాకు మాఫియాలే భయపడినారు అంటే మాకెందుకు భయపడ్డాడు? చాలా భయపడ్డాడు, నిజంగా భయపడ్డాడు. ఒంగోలులో కేసు పెట్టి 4-5 రోజులు అవుతుంది, దాంతో తిరుగుతున్నాడు. ఎక్కడో డెన్లో కూర్చొని వీడియో రిలీజ్ చేసి నాకు భయం లేదు, నేను షూటింగ్లో ఉన్నాను, ఈయన పెట్టి షూటింగ్ తీసేది ఎవరండి ఈ రోజుల్లో? ఎవరైనా తీస్తాడు భారతదేశ సినిమా? ఇది వచ్చేకటి సినిమాలు తప్ప
ఈ షూటింగ్లో బిజీగా ఉన్నాడట. ఇందాకే టీవీలో చూసా లేటెస్ట్గా ఐపీసీ సెక్షన్లు పెట్టండి అంట. ఉండేది ఐపీసీ సెక్షన్లు, బిఎన్ఎస్ సెక్షన్లు. మన భారతదేశంలో ఐపీసీ, బిఎన్ఎస్. ఈ రెండు చట్టాలు కాకుండా కొత్తగా చట్టాలు ఏమైనా తీసుకురమ్మంటారు? ఏమైనా వైసీపీ సెక్షన్లు తీసుకురమ్మంటారా? మీ వైసీపీ సెక్షన్లు పెట్టారు గత ప్రభుత్వంలో అందరి మీద. లేదా వర్మ సెక్షన్లు ఏమైనా ఉన్నాయా? చీకటి సెక్షన్లు ఏమైనా తీసుకురావాలా? రామ్ గోపాల్ వర్మ నేను ఎవరికి భయపడని చెప్పి బాగా భయపడి దాముకున్నాడు. నువ్వేం తప్పు చేయనప్పుడు రా, బయటికి రా, పోలీసులు సహకరించు, నాకు భయం లేదు, నేను ఎవరికి భయపడను అన్నాడు. ఈరోజు ఎక్కడున్నావు? నీ మీద కేసు నమోదైంది, విచారించాలి కదా, నువ్వు కనీసం పోలీసులు సహకరించాలి కదా. ఇదేనా చట్టాన్ని నువ్వు గౌరవించేది? మిస్టర్ ఆర్జీవి వర్మ, చట్టాన్ని గౌరవిస్తాను నేను చెప్తున్నా కదా. పోలీసులకి మొత్తం ఒంగోలు పోలీసు అందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళండి, వర్మ అక్కడున్నాడు. జగన్మోహన్ రెడ్డి నివాసంలో తాడేపల్లిలో రాంగోపాల్ వర్మ డెన్ను పెట్టుకొని కూర్చోన్నాడు. ఇది వాస్తవం. వెళ్ళి ఒక 100 మంది పోలీసులు వెళ్ళి ఆ ప్యాలెస్ని వెతుకుతే వర్మ దొరుకుతాడు. ఇది వదిలేసి ఆయన చట్టాల గురించి చెప్తున్నాడు, కొత్త చట్టాల గురించి. వర్మకి కర్మ స్టార్ట్ అయింది. మా నాయకుల మీద సినిమాలు తీసేది, ఎవరో మీద సినిమా తీసి ఎవరో వచ్చి కేసులు పెట్టారంట. నువ్వు ఎవరో డబ్బులు ఇచ్చే సినిమాలు తీసావు. లక్ష్మీ ఎన్టీఆర్ ఎవరు ఇచ్చారు డబ్బులు సినిమాకి? నీకు ఎవరు డబ్బులు పెట్టింది? వైసీపీ నేత. మా నాయకుల మీద సినిమాలు తీసిన డబ్బులు ఎవరు పెట్టారు? వైసీపీ నేత. వైసీపీ నేతలు డబ్బులు ఇస్తే సినిమాలు తీస్తావు, ఎవరో డబ్బులు ఇస్తే నువ్వు సినిమాలు తీస్తావు. నీ మీద ఎవరు కేసులు పెట్టకూడదా? వర్మ ఒక పెద్ద బఫూన్ అండి ఇప్పుడు రాష్ట్రంలో. జోకర్ ఐటమ్ అయిపోయాడు. ఆయన మాఫియా డాన్ అంట. ఎవరికి చెప్తారు కథలో? పారిపోయి దానుకున్నాడు. మేము కూడా ఏదో అనుకున్నాం గతంలో, వర్మ మీద ట్విట్లు పెట్టే డబ్బు వీడు సామాన్యుడు కదరా, ఏదో పెద్ద